ఓం నమః శివాయ. ఓం పరమేశ్వరాయ. సృష్టి స్థితి లయ కారకుడైన పరమేశ్వరుడికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలున్నాయి. ఒక్కో క్షేత్రంలో శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నిటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన కాశీ క్షేత్రానికి అఖండ లింగ రూపంలో కొలువైనటువంటి విశ్వనాథుణ్ణి అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు. కానీ ఆ క్షేత్రం కంటే కూడా మహిమగల ప్రదేశంగా ఒక క్షేత్రాన్ని భావిస్తారు. ఆ క్షేత్రమే దక్షిణ కైలాసంగా పిలువబడేటువంటి శ్రీకాళహస్తి క్షేత్రం. ఈ క్షేత్రము భారతదేశంలోని పంచభూత లింగాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినటువంటి వాయులింగం ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. ఈ క్షేత్రం పరమేశ్వరుడు స్వయంగా కొలువుదీరి ఉంటాడని, దీనికి నిదర్శనంగా ఈ లింగానికి ప్రాణం ఉండటమే అని అంటారు. దక్షిణ భారతదేశ కైలాసంగా పిలువబడేటువంటి శ్రీకాళహస్తి యొక్క పుణ్యక్షేత్రం యొక్క విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి ఉంది. భారతదేశంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి పంచభూత లింగాలలో 4వదిగా అయినటువంటి వాయులింగం ఇక్కడ పూజలందుకుంటుంది. అద్భుతమైన భారతీయ వాస్తుకలకు ఈ ఆలయ నిర్మాణ శైలి అద్దం పడుతుంది. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించిన గాలి గోపురము చెక్కు చెదరని రీతిలో కనిపించేటువంటి 1000 కాళ్ల మండపాలు ఆలయంలో ప్రధాన ఆకర్షణలు. కలంకారీ కళకు శ్రీకాళహస్తి పెట్టింది పేరు. శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్నటువంటి శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం కూడా ఉంది. ఆలయం గర్భగుడిలో ఉండేటువంటి అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండేటువంటి అఖండ జ్యోతి మాత్రము ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామి వారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు. అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాలలో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగానికి మాత్రము అర్చకులతో సహా ఎవ్వరూ కూడా తాకరు. ప్రాణవాయులింగంగా పూజలందుకునేటువంటి ఈ లింగము తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరుని కర్పూర లింగం అని కూడా పిలుస్తారు. నవగ్రహ కవచంతో ఉండే ఈ లింగానికి ప్రతిరోజు కూడా పచ్చ కర్పూరంతో అర్చకులు తాకకుండగానే అభిషేకిస్తారు. ఈ విధంగా తాకకుండగా అభిషేకం చేసేటువంటి లింగాలలో మొదటి లింగంగా ఈ శివలింగాన్ని ప్రత్యేకంగా చూస్తారు. శ్రీ అంటే సాలీడు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవుల చేత పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లుగా పురాణ కథనం. సాలెపురుగు, పాము, ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకుని స్వామి స్వయంభూగా ఇక్కడ కొలువై ఉన్నట్లుగా చెబుతారు. ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం, సద్యోముక్తి క్షేత్రం, శివానందైక నిలయం, సత్య మహాభాస్కర క్షేత్రం అనేటువంటి వివిధ రకాల పేర్లు కూడా ఉన్నాయి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగా, స్వామివారు శ్రీకాళహస్తీశ్వరుడు పశ్చిమాభిముఖంగా దర్శనమిస్తారు. గణపతి ఉత్తర దిక్కుగా, దక్షిణామూర్తి దక్షిణ దిక్కుగా ఉంటారు. ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుడిని దర్శించుకొని తర్వాత శ్రీకాళహస్తీశ్వరుని భక్తులు దర్శించుకుంటారు. పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి, మహాలక్ష్మి గణపతి, సహస్రలింగేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. దేశంలోని అతి పురాతనమైనటువంటి క్షేత్రాల్లో ఒకటైనటువంటి ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకు కూడా అడుగడుగున ఆసక్తికరమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. సాధారణంగా భక్తుడు ఎప్పుడు భగవంతుని యొక్క పాదాల చింతన ఉంటాడు. కానీ శ్రీకాళహస్తిలో ఇది భిన్నంగా కనిపిస్తుంది. ఆ పరమేశ్వరుడి పరమ భక్తుడైనటువంటి కన్నప్పకు కొండపైన దేవాలయం ఉంటే, శ్రీకాళహస్తీశ్వరుడికి పాదాల కింద ఆలయం ఉంటుంది. అందుకే పరమేశ్వరుణ్ణి భక్త వల్లభుడు అని కూడా పిలుస్తారు. శివరాత్రి రోజున ఇక్కడ జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో తొలి పూజను కొండపై ఉన్నటువంటి కన్నప్పకు ఆలయంలో మొదటగా చేస్తారు. ఇది ఇక్కడ అత్యంత విశేషమైనటువంటి విషయము. పరమేశ్వరుడికి మహాభక్తులైనటువంటి రోమస మహర్షి, దుర్జటీల దేహాలను కూడా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సమాధి చేశారు. ఆలయం రాజద్వారం దాటే గడప కింద వారి దేహాలను ఉంచారు. వేశ్య కన్యలు, యాదవరాజు, వశిష్ఠుడు ఇలా ఎన్నో కథలు ఈ పుణ్యక్షేత్రంలో మహత్యంలో పెనవేసుకొని ఉన్నాయి. ఇక ముఖ్యంగా శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది రాహుకేతు శాంతి పూజలు.
శ్రీకాళహస్తీశ్వరుడికి ఉండేటువంటి నవగ్రహ కవచం ద్వారా రాహుకేతులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి యొక్క అదుపులో ఉంటాయని నమ్ముతారు. ఇక జ్ఞాన ప్రసురాంబ అమ్మవారికి కూడా కేతువు వడ్డానంగా ఉంటాడు. అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రాముఖ్యంగా నిర్వహిస్తూ ఉంటారు. ఆలయంలో జరిగేటువంటి శాంతి పూజల్లో ఒకేసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటూ ఉంటారు. సాధారణంగా శైవ క్షేత్రాల్లో నవగ్రహ మండపము విడిగా ఉంటుంది. కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలము శనీశ్వరుడికి మాత్రమే మండపం ఉంటుంది. శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసేటువంటి అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లి దేవసేన సమేత చెంగల్వరాయునిగా కొలుస్తారు. ఇక్కడ తప్ప దేశంలో ఎక్కడా కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ పేరు ఉండదు. అదేవిధంగా ఆలయంలో ఉండేటువంటి మరో ప్రధాన ఆకర్షణ సహస్రనామ మండపం. శ్రీకాళహస్తి ఆలయంలో ఎక్కడా ఆకాశం కనిపించదు. కానీ ఈ మండపంలో ప్రత్యేకంగా కేటాయించినటువంటి గుర్తుల వద్ద నిలబడి చూస్తే మాత్రము స్వామివారి యొక్క శిఖరము మరియు అమ్మవారి యొక్క శిఖరము, భక్త కన్నప్ప ఆలయ శిఖరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ మండపంలో ధర్మరాజు, యమధర్మరాజు, చిత్రగుప్తులు ఈ విధంగా ప్రతిష్ఠించినటువంటి శివలింగాలు కూడా కనిపిస్తాయి. ఇలా ఎన్నో ప్రత్యేకతలు, విశిష్టతలతో శ్రీకాళహస్తి క్షేత్రము ఆధ్యాత్మిక పర్యాటక గమ్యస్థానంగా మారింది. ఈ క్షేత్రాన్ని ఒక్కసారి సందర్శించిన వారు మళ్ళీ మళ్ళీ సందర్శించేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక క్షేత్రమైనటువంటి తిరుమల నుంచి కేవలము 40 కిలోమీటర్ల దూరంలో శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం ఉంది. కాబట్టి తిరుమలకు వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ కూడా భక్తులు శ్రీకాళహస్తీశ్వరుని కూడా సందర్శించుకుంటూ ఉంటారు. తిరుమల నుంచి ప్రతి 5 నిమిషాలకు బస్సు రవాణా సౌకర్యం కూడా కలిగి ఉంది. ఈ విధంగా అత్యంత పుణ్యవంతమైనటువంటి క్షేత్రము శ్రీకాళహస్తీశ్వర దేవాలయము. ఆ పరమేశ్వరుడి యొక్క కృప కటాక్షాలు మీకు కూడా లభించాలంటే ఒక్కసారైనా జీవితంలో ఆ శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవాలి. ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు, కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.